హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈరోజు మనం ఒక రియల్ వరల్డ్ సినారీ అనేది ట్రై టు అండర్స్టాండ్. సో ఏంటిదంటే మనం పైప్లైన్స్ కావచ్చు, నోట్బుక్స్ కావచ్చు, అండ్ కాపీ జాబ్ అండ్ డేటా ఫ్లోజెంట్ వీటిని మనం షెడ్యూల్ చేస్తాం. ఓకే, సో ఈ షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ని సో ఎలా ట్రాక్ చేయొచ్చు. ఓకే, సో జనరల్గా మనం how to store schedule. How to store schedule. ఓకే, సో బేసికల్గా మనం జనరల్గా ఏదైనా డేటా పైప్లైన్స్ కానీ, నోట్బుక్స్ కానీ, కాపీ జాబ్ కానీ అండ్ డేటా ఫ్లోజెంట్ ఈ 4 టైప్స్ ఉన్నాయి కదా మెయిన్గా. సో ఏదర్ డేటా పైప్లైన్ అండ్ డేటా ఫ్లోజెంట్ అండ్ నోట్బుక్ అండ్ కాపీ జాబ్. ఓకే, సో ఈ నాలుగిటిని మనం సో షెడ్యూల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అవునా కదా? సో ఈవెన్ మాన్యువల్గా రన్ చేయొచ్చు ఆర్ షెడ్యూల్ చేయొచ్చు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే షెడ్యూల్ చేసినో ఈ ఇన్ఫర్మేషన్ని నేను ఒక టేబుల్లో స్టోర్ చేయాలన్నమాట. ఐ వాంట్ టు స్టోర్ సో ఆల్ దీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పైప్లైన్ సో ప్రతిరోజు సో 10 o'clock షెడ్యూల్ చేశానండి. అది ప్రతిరోజు రన్ అవుతుంటుంది. ఓకే, సో రన్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంటే సో యాక్టివిటీ ఐడి అండ్ నేము, వర్క్ స్పేస్ ఐడి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, అలానే ఇన్వోక్ టైప్ ఏంటిది, స్టేటస్ ఏంటిది, ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్యూర్ ఎందుకు అయింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేనైతే క్యాప్చర్ చేయను. ఓకే, సో సేమ్ థింగ్ లైక్ డేటా ఫ్లోజెంట్ కావచ్చు, నోట్బుక్ కావచ్చు, కాపీ జాబ్ కావచ్చు. ఇలా మనం అన్నీ కూడా తీసుకొని రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఇప్పుడే ఇంప్లిమెంట్ చేశాను అనమాట. సో మీరు చూడొచ్చు. సో ఇదంతా కూడా నేను ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో త్రూ రెస్ట్ ఏపీఎస్ అనమాట. అందువల్ల మనకి ఫ్యాబ్రిక్ రెస్ట్ ఏపీఎస్ అనేది చాలా చాలా పవర్ఫుల్. ఎస్పెషల్లీ మెటా డేటా అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతగానో బెనిఫిట్ అయితే ఉంటుంది. సో దాని మీద ఎంత ఫోకస్ చేస్తే మనం సో మానిటరింగ్ అనేది అంత బాగా చేయొచ్చు అనమాట. సో ఏం లేదు గైస్, సో ఫస్ట్ సో మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు గెట్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, ఏదైతే ఐటమ్స్ షెడ్యూల్ చేసామో ఆ వర్క్ స్పేస్లో ఉన్న ఐటమ్స్ అన్ని సో ఒక టేబుల్ స్టోర్ చేయాలి. సో దాని తర్వాత మనం సో ఈచ్ ఐటమ్ ఐడి అంటే వర్క్ స్పేస్ ఐడి అండ్ ఐటమ్ ఐడి. ఓకే, ఐటమ్ ఐడి. సో ఈ రెండు బేస్ చేసుకొని మనకి జాబ్ ఇన్స్టెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ప్రతి ఐటమ్కి 100 మ్యాక్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, 100 రో రికార్డ్స్ అంటే ఒక డేటా పైప్ లైన్ 100 టైమ్స్ రన్ అయింది అనుకోండి, మ్యాక్స్ 100 రిటర్న్ చేస్తుంది. సబ్సీక్వెంట్లో ఈ అంటే హైయెస్ట్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం 100 రోస్ మనకు అవసరం లేదు కదా, జస్ట్ 2 రికార్డ్స్ అంటే ప్రతి ఐటమ్కి అంటే డేటా పైప్లలో ఈరోజు 2 రికార్డ్స్ లేదా ఈరోజు ఎస్టర్డే 2 రికార్డ్స్ అలా ప్రతి ఐటమ్ తీసుకొని మనం ఒక టేబుల్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు ఏంటి ఎందుకు అనేది కూడా మనకి క్లియర్గా తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఇలా చాలా సినారియోస్ ఉంటాయి మీరు ఇంప్లిమెంట్ చేస్తే. ఓకే, సో రెస్ట్ ఏపీఎస్ అనేది నిజంగా చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఓకే, సో కొన్ని కేసెస్లో ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.